విజయవాడ నుంచి జనాలు వస్తారంటే అమెరికా నుంచి ఆంధ్రాకి ఫాస్ట్గా రావచ్చు, కానీ విజయవాడ నుంచి తెలాకి మాత్రం టైం పట్టేసి. సో ఆ విధంగా నోట్లు ఉన్నాయి. వస్తే ఇక్కడికి వచ్చేటప్పుడు ఒళ్ళు రుణం అయిపోతూ ఉంది. దీంతో చాలామంది ప్రమాదాలు బారిన పడుతున్నారు, కొంతమంది చనిపోతూ ఉన్నారు. ఇక్కడ చెబుతూ ఉన్నారు, మొన్న కొల్లిపర మండలంలో కూడా దాదాపు 30 మంది చనిపోయారు. అంటే ఏదైతే కానీ రోడ్ యాక్సిడెంట్లు కానీ ఇంకోటి కానీ ఏదేమిటికి చాలా బాధాకరం. ఇవి ఎందుకు జరుగుతున్నాయని కూడా మీరు అందరూ ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓట్ల రాజకీయానికి తెరదీశారు. అంటే రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ ఇవేంటంటే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. రోడ్ వేసారంటే ఏదో గవర్నమెంట్ తీసుకుంటే నాకు పర్సనల్గా ఉపయోగపడేది కాదు అని అనుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి 3,000, 2,000, 5,000 ఇట్లా వేసుకుంటా పోయి ఆయన ఓట్లు కొనుక్కునే పద్ధతి ప్రకారం వెళ్ళారు. ఒకటే చెబుతా ఉన్నాను మీ అందరికీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ ఎవరైనా కూడా ఏ ప్రభుత్వాలైనా ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే రోడ్లు తాగడానికి నీళ్ళుండవు, పీల్చడానికి గాలి కూడా ఉండదు. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ మేమందరూ ఒక మౌలిక సదుపాయాలు, మనిషికి కావాల్సినటువంటి ముఖ్యమైనవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అది తప్పకుండా చేస్తాం. అవి రోడ్లు కానీ, ఏమన్నా కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ.